జీవితానికి ఒక అర్థం ఏర్పడుతుంది. ఆ రోజు కోసం, ఆ క్షణం కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను తెలుసా? సారీ సినయ్య. అమ్మా దుర్గమ్మ గారు నమస్కారం అమ్మా. నమస్కారం పేరయ్య, కూసోండ్రి. మంచిగున్నారా? లేకేవమ్మా, మీ దయ వల్ల 3 పెళ్లిళ్ళు 6 సంబంధాలుగా ఉన్నాను. పెండ్లి మండపం ఉంటదే, అంత కలగా ఉంది నా జీవితం. మీ జీవితమే కాదు పేరయ్య, మీరు చూసి పెళ్లి చేసిన వాళ్ళ జీవితం కూడా అట్లనే ఉండాలా? వాళ్ళకేమమ్మా, నేను చూసిన పెళ్లిళ్ళన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ పరమానందంగా ఉన్నారు. మంచిది, బాగా మాటలు నేర్చారు మీరు పేరయ్య. ఇంతకీ ఎందుకు పిలిచారమ్మా? మా కిట్టయ్య మీకు తెలుసుగా. కిట్టయ్యా, ఒరే కిట్టయ్యా, మా కిట్టయ్య తెలుసు కదా? తెలియకే అమ్మా, మీ పెంపుడు కొడుకే కదమ్మా. పెంపుడు కొడుకు కాదయ్యా, నా ఆఖరి కొడుకు. మంచి మాట అన్నారమ్మా. మరోసారి దుర్గమ్మ గారు అనిపించుకున్నారు. మీ ఆఖరి కొడుకు గారి పెళ్లి సంబంధం గురించి పిలిపించారు కదమ్మా. మీరే కంగారు పడకండి, బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను. పెళ్ళయ్యాక మహదానందంగా ఉంటారు. మహదానందంగా ఏందయ్యా, బ్రహ్మాండంగా ఉండాలి. కానీ ఒక్క విషయం, చదువుకున్న అమ్మాయి వద్దు అంటారు, అంతే కదమ్మా. దుర్గాదేవి గురించి, ఈ దుర్గమ్మ గారి గురించి కొత్తగా చెప్పాలటండి. నాకు తెలీదా? చదువుకొని గుణవంతురాలనే చూస్తానమ్మా. చాలా అమ్మా, అంతే కదమ్మా. మీ పద్ధతులు కూడా తెలిసిన వాళ్ళనే చూస్తాను. పద్ధతి గల కుటుంబాల్లో అమ్మాయినే చూస్తాను. మీకు కోడల్ని నేను చూశానని మీరు గర్వంగా చెప్పుకోవాలి. తొందరలోనే బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను. కృష్ణబాబు, మీరు ఆనందంగా ఉండండి. మరి నేను వస్తానమ్మా. మంచిది, ఉంటానమ్మా.